హాయ్ అండి. ఇది మా బాబుకి గుండు చేస్తున్నప్పుడు మధ్య మడుగులో చిన్న ఆయనకి 9 మంత్స్ అండి. చెప్పాను కదా మేము శ్రీశైలం ఇంకా మధ్య మడుగు వెళ్ళానని. అక్కడనమాట. ఎంత సైలెంట్గా కూర్చున్నాడో చూడండి. అస్సలు ఏం ఏడవలేదండి. అక్కడ పక్కనే ఒక పాప అయితే అసలు మొత్తం ఆ రూమ్ అంతా సౌండే, అంత గట్టిగా ఏడుస్తుంది. మా పెద్ద ఆయన కూడా ఏడ్చాడు బాగా, కానీ ఈయన మాత్రం అస్సలు ఏడవలే. ఎంత సైలెంట్గా ఉన్నాడో, ఇంత కూడా కదపలేదు కూడా. మా హస్బెండ్ అలా పట్టుకుంటే ఎంత సైలెంట్గా కూర్చొని అలా చూస్తున్నాడో ఒకసారి చూడండి మీరే ఎంత బుద్ధిగా. మధ్యమడుగు టెంపుల్ అంటే చాలా వరకు తెలంగాణలో అందరికీ తెలుస్తుంది. ఇటు సైడ్ వాళ్ళకైతే బాగానే తెలుస్తుంది, మాకైతే తెలియదండి. ఎందుకంటే ఆంధ్రాలో అసలు ఎవరికి ఇలాంటి ఒక ఊరు ఉందని కూడా తెలీదు. అదే లాస్ట్ ఊరంట. ఆ ఊర్లో ఫోన్ సిగ్నల్స్ కూడా ఉండవండి. అక్కడ మనం ఒకరోజు నైటు 2 డేస్ అట్లా ఉన్నా కానీ ఉన్నంత వరకు ఫోన్స్ అయితే అసలు ఏం పనిచేయవు. ఫోన్ స్విచ్ ఆఫ్ అయినట్టే ఇంకా ఆ ఊర్లో ఉన్నంతసేపు. అక్కడి నుంచి వేరే ఊరు ఉంటుంది, ఒక 10 కిలోమీటర్స్ వస్తుందేమో. అక్కడి నుంచి ఫోన్స్కి సిగ్నల్ వస్తాయి. చాలా చిన్న విలేజ్ అది. ఊరంటే ఇల్లులు ఏమి ఉండవండి, ఓన్లీ దేవుడి గుడి ఉంటుంది. ఇంకా పక్కనే చిన్న చిన్న షాప్స్, ఇంకా అట్లా దానికి సంబంధించినవన్నీ ఉంటాయి అంతే. పెద్ద ఊరేం కాదు. కాకపోతే ఆ దేవుడు ఫేమస్ అవ్వడం వల్ల చాలా వరకు అందరూ అక్కడికి వెళ్తారు. చాలా బాగుంటుందండి అక్కడ. చాలామంది వస్తారు. నేనైతే మా మ్యారేజ్ అయిన తర్వాత ఇది 4th టైం వెళ్ళడము. నేను ఎప్పుడు చూడలే అసలు. నాకు ఇలాంటి ఊరు ఒకటి ఉందని కూడా తెలీదు. పెళ్లి చేసుకున్నాక ఫస్ట్ టైం మా ఆడపడుచు వల్ల పాపకి వెళ్ళాము, తర్వాత మా పెద్ద బాబుకి, ఆ తర్వాత వాళ్ళ అబ్బాయికి, ఇప్పుడు ఈయనకి 4th టైం ఇది. గుడి బాగుంటుంది, చాలా సింపుల్గా బాగుంటుంది అన్నమాట లోపలంతా. కానీ అక్కడ రూల్స్ అవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఎక్కడ లేనట్టు కొంచెం డిఫరెంట్గా లోపల పూజలైనా కానీ కొంచెం వెరైటీగా ఉంటాయి అన్నమాట. నార్మల్గా కాకుండా ఇప్పుడు నార్మల్ గుడిలో చేస్తారు కదా, అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. చూడండి మా బాబు ఎంత సైలెంట్గా నవ్వుతూ చూస్తున్నాడో. అసలు ఏం ఏడవలే, ఇంత కూడా ఏడవలే, ఎంత సైలెంట్గా కూర్చున్నాడు. వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్